హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ కోర్స్ డే 5. ఈ డే 5 లో మనం లాంబ్డా ఫంక్షన్ గురించి నేర్చుకుంటాం. అసలు లాంబ్డా అంటే ఏంటి, లాంబ్డాని ఎక్కడ యూజ్ చేస్తాం, లాంబ్డా ఏ కేటగిరీకి సంబంధించింది ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ లో అనేది చూస్తాం. సో లాంబ్డా అనేది కంప్యూట్ కేటగిరీకి సంబంధించిన సర్వీస్. ఇది ఆల్రెడీ కంప్యూటర్ కేటగిరీ నుంచి మనం EC2 నేర్చుకున్నాం దీని ముందు వీడియోలో, అంటే డే 4 వీడియోలో. మరి లాంబ్డా కూడా ఎందుకు నేర్చుకోవాలి, లాంబ్డాని ఎక్కడ యూజ్ చేస్తాము EC2కి బదులుగా అనేది నేను ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. EC2కి లాంబ్డాకి ఉన్న డిఫరెన్సెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లాంబ్డాని ప్రాక్టికల్ గా క్రియేట్ చేసి నేను చూపిస్తాను. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ వీడియోలో నేను లాంబ్డాని ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కవర్ చేయగలను. ఎందుకంటే అడ్వాన్స్డ్ లెవెల్లో కవర్ చేయాలి అంటే మీకు దీనికంటే ముందు AWS లో చాలా సర్వీసెస్ మీరు నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే లాంబ్డాని వేరే సర్వీసెస్ తో ఇంటిగ్రేట్ చేసి యూజ్ చేస్తాను. సో కాబట్టి నేను మళ్ళీ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఈ AWS మిగతా సర్వీసెస్ కవర్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్లో లాంబ్డాని ఎలా యూజ్ చేస్తాం అనేది నేను మళ్ళీ ఫైన్. సో అంతవరకు ఈ స్టఫ్ చాలు డెవాప్స్ ఇంజనీర్ కి. కాబట్టి సో దీన్ని తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు వెంటనే చేసుకోండి. ఎందుకంటే నేను AWS కోర్స్ తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను. అలాగే లినక్స్ అండ్ సెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ కూడా ఇస్తున్నాను. అజూర్ కోర్స్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. ఇంకా డెవాప్స్ కంటెంట్, AI కంటెంట్, ఇంకా ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అలాగే మాక్ ఇంటర్వ్యూస్ వీడియోస్ ఇవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా వెంటనే అలర్ట్ మెసేజ్ వస్తుంటుంది. ఫైన్. అలాగే మన వీడియోస్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు, షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి ఎవరికైతే అవసరం ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే ఈ వీడియోస్ అంతమందికి రీచ్ అవుతాయి, అంతమందికి హెల్ప్ అవుతాయి. ఎవరైతే ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఫీజెస్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు, వాళ్ళకి హెల్ప్ అవుతాయి. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి మన వీడియోస్. ఫైన్ గైస్, సో ఇంకా ఈ వీడియోలో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేయబోతున్నాం అనేది ఒక్కసారి చూద్దాం. ఎస్, టాపిక్స్ కవర్డ్ ఇన్ దిస్ సెషన్. చూడండి ఒకసారి. సో వాట్ ఈజ్ లాంబ్డా, వై సర్వర్లెస్? లాంబ్డా అంటే ఏంటి? ఇది సర్వర్లెస్ ఫంక్షన్. ఇది ఎందుకు సర్వర్లెస్, అసలు సర్వర్లెస్ ఎందుకు యూజ్ చేస్తాం, అది ఎలా ఉంటుంది అనేది మనం కవర్ చేయబోతున్నాం దీనిలో. అలాగే లాంబ్డా వర్సెస్ EC2. సో ఆల్రెడీ మనం EC2 నేర్చుకున్నాం కాబట్టి ఇది కూడా సేమ్ కేటగిరీ, కంప్యూటర్ కేటగిరీకి సంబంధించింది. కాబట్టి EC2తో లాంబ్డాని కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను అలాగే చేస్తాను. తర్వాత హౌ లాంబ్డా వర్క్స్ ఇంటర్నల్లీ. చూడండి, ఇంటర్నల్ గా లాంబ్డా ఎలా వర్క్ అవుతుంది, EC2 ఎలా వర్క్ అవుతుందో మనం చూసాం. తర్వాత ట్రిగర్స్ అండ్ కాంపోనెంట్స్. ఇది యాక్చువల్ గా సో మనం యూజువల్ గా వేరే AWS సర్వీసెస్ కి ఇంటిగ్రేట్ చేసి యూజ్ చేస్తాం. అది ఎక్కడ ట్రిగ్గర్ అవ్వాలో, సో ఆటోమేటిక్ గా ఎలా ట్రిగ్గర్ అవ్వాలో మనం దీన్ని ఎలా చేస్తాం ట్రిగ్గర్ అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. అలాగే రియల్ టైమ్ యూజ్ కేసెస్ అండ్ లిమిటేషన్. రియల్ గా ఇది ఎక్కడ యూజ్ చేస్తామో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లాంబ్డాకి EC2 లాగా అన్లిమిటెడ్ ఉండదు. లాంబ్డాకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. తర్వాత వెన్ టు యూజ్ లాంబ్డా వర్సెస్ EC2. నేను చెప్పాను కదా, EC2 లాంబ్డా రెండు కంప్యూటర్ కేటగిరీకి సంబంధించిన. మరి ఎప్పుడు EC2 యూజ్ చేయాలి, ఎప్పుడు లాంబ్డాని యూజ్ చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఆన్సర్, హౌ టు క్రియేట్ లాంబ్డా అండ్ యాక్సెస్. ప్రాక్టికల్ గా లాంబ్డాని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అప్లికేషన్ త్రూ లాంబ్డా అనేది కూడా నేను ఇందులో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఎస్, లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ టాపిక్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ స్లైడ్స్ ని మీకు షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మధ్యలో అవసరమైనప్పుడు నేను పెయింట్ లో డ్రా చేసి డయాగ్రాము విత్ ఎగ్జాంపుల్స్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. ఏదైనా డౌట్స్ వస్తే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫైన్. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ స్లైడ్, ప్రాబ్లమ్స్ బిఫోర్ లాంబ్డా. లాంబ్డా కంటే ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏ సర్వీస్ అయినా సరే, ఏ టెక్నాలజీ అయినా సరే, ఏ పిక్చర్లోకి వచ్చింది అంటే దాన్ని ఏదో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి, సో ఏదో సంథింగ్ వర్క్ ఈజీ చేయడానికి వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు ఈ లాంబ్డా అనేది కంప్యూటర్ కేటగిరీకి సంబంధించింది అనుకున్నాం కదా. ఈ లాంబ్డా కంప్యూటర్ కేటగిరీ కిందకి ఎలా వస్తుందో EC2 ఆల్రెడీ ఉండింది లాంబ్డా కంటే ముందు. EC2 అనేది ఏంటి? వర్చువల్ సర్వర్ ని యూజ్ చేసి, అంటే EC2 ని యూజ్ చేసి అప్లికేషన్స్ రన్ చేయగలిగాం. సో మనం డిప్లాయ్ చేయగలిగాం. ఏదైనా సర్వర్ ఎక్కడ కావాలనో అక్కడ EC2 ఇన్స్టెన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. మరి లాంబ్డాతో అవసరం ఏంటి అంటే చూద్దాం. ఇక్కడ రన్నింగ్ స్మాల్ టాస్క్స్ రిక్వైర్డ్. EC2 ఇన్స్టెన్స్ అంటే సర్వర్ ఒక అప్లికేషన్ రన్ చేయడానికి, అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి కంపల్సరీ యూజ్ చేస్తాం. అది చెయ్యాలి కూడా. ఎందుకంటే సో అప్లికేషన్ చాలా పెద్దది, సో పెద్ద కోడ్ ఉంటుంది. సో అదే సేమ్ చిన్న టాస్క్స్ కూడా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాల్సి వచ్చేది. EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే సో దానికి ఆపరేటింగ్ సిస్టమ్ చూడండి, ఇక్కడ లాంచింగ్ EC2ని లాంచ్ చేయాలి. తర్వాత ఇన్స్టాలింగ్ OS అండ్ ప్యాకేజెస్. దానికి OS అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. తర్వాత ప్యాకేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా అప్లికేషన్, జావా కోడ్ రన్ చేయాలంటే జావాని ఇన్స్టాల్ చేయాలి, రిక్వైర్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రీ రిక్వెస్ట్స్.
అవన్నీ ఇన్‌స్టాల్ చేసి వచ్చేది. తర్వాత మేనేజింగ్, స్కేలింగ్. అది ఆటో స్కేలింగ్ బేస్డ్ ఆన్ ద లోడ్ ఆఫ్ ద అప్లికేషన్ లోడ్‌ని బట్టి దాన్ని స్కేల్ అప్ చేయటం, స్కేల్ డౌన్ చేయటం. సో, ఇవన్నీ ఆటో స్కేలింగ్ అనేది ఉంటుంది ఎలాగో ఏడబ్ల్యూఎస్‌లో. బట్ స్టిల్ సో, వి హావ్ టు మేనేజ్. అవన్నీ మేనేజ్ చేయాలి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడాల్సింది పేయింగ్ ఈవెన్ వెన్ ఐడిల్ ఉంది చూడండి ఇక్కడ పాయింట్. అంటే EC2 ఇన్స్టెన్స్‌లో అప్లికేషన్‌ని రన్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్‌ని ఎవరు యూజ్ చెయ్యకపోతే కూడా EC2 ఇన్స్టెన్స్ రన్నింగ్‌లో ఉంది కాబట్టి చార్జ్ పడుతూ ఉంటుంది. ఏడబ్ల్యూఎస్‌లో చార్జ్ చేస్తూ ఉంటారు. సో, కాబట్టి దానికి మనకి ఆ ఐడిల్ టైమ్‌కి కూడా ఐడిల్ అవర్స్‌కి కూడా మనం పే చేయాలి. సో, ఇవి కొన్ని ఛాలెంజెస్. ఇంకా మెయింటైనింగ్ సెక్యూరిటీ అండ్ ప్యాచెస్. సో, సెక్యూరిటీని ఎలాగో మెయింటైన్ చేయాలి మనం. సో, ఫర్ అవర్ అప్లికేషన్ సేఫ్టీ, ఫర్ అవర్ డేటా సేఫ్టీ అని కూడా అనొచ్చు. సో, ప్యాచెస్ అంటే ప్రతి లినక్స్ సర్వర్స్‌కి ఇప్పుడు ఏ సర్వర్ అయినా విండోస్ సర్వర్ అయినా కావచ్చు. ఏ సర్వర్‌కైనా ప్యాచింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. సో, ఇది ఒక రకంగా చెప్పాలంటే క్రిటికల్ టాస్కే. ఎందుకంటే ప్యాచింగ్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఒక్కోసారి సర్వర్స్ మళ్ళీ అప్ అవ్వవు. సో, ఇవన్నీ మెయింటెనెన్స్ కిందకొస్తాయి. సో, ఇవన్నీ మనం చేయాల్సి ఉంటుంది. ఫైన్. సో, చూడండి ఇక్కడ టోటల్‌గా చెప్పాలంటే టూ మచ్ వర్క్ ఫర్ స్మాల్ కోడ్. చిన్న కోడ్ రన్ చేయటానికి కూడా ఇవన్నీ ఫాలో అవ్వాలి. టోటల్‌గా ఇది ఈ స్లైడ్‌లో నేను చెప్పేది. చిన్న కోడ్ రన్ చేయాలంటే కూడా EC2 అంటే వర్చువల్ సర్వర్‌ని క్రియేట్ చేయాలి. దాంట్లో ఓఎస్ ఆర్ రిక్వైర్డ్ ప్యాకేజెస్ ప్రీ రిక్వెసైట్స్ రిక్వైర్డ్ సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేయాలి. తర్వాత ఆటో స్కేలింగ్ ఇవన్నీ మనమే మెయింటైన్ చేయాలి. తర్వాత పేయింగ్ ఈవెన్ వెన్ ఐడిల్ అప్లికేషన్‌ని ఎవరు యూజ్ చేయకపోతే కూడా ఎప్పుడు యూజ్ చేస్తారో తెలియదు కదా! కాబట్టి EC2 ఎప్పుడు రన్నింగ్‌లోనే ఉండాలి. కాబట్టి పే చేయాల్సి పడుతుంది. చార్జ్ పడుతుంది. అలాగే మెయింటైనింగ్ సెక్యూరిటీ అండ్ ప్యాచెస్ ఈ ప్యాచింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. బికాజ్ ఇట్స్ సర్వర్ అది. సో, ఫైనల్‌గా చెప్పాలంటే టూ మచ్ వర్క్ ఫర్ స్మాల్ కోడ్. చిన్న కోడ్‌కి కూడా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్స్ అన్నీ చేయాలి. నెక్స్ట్ స్లైడ్. వాట్ ఈస్ AWS లాంబ్డా? చూస్తే సర్వర్‌లెస్ కంప్యూట్ సర్వీస్. ఫస్ట్ ఇక్కడ కంప్యూట్ సర్వీస్ అంటే ఏదో తెలుసుకోవాలి. కంప్యూట్ సర్వీస్ అంటే ఏంటి? కంప్యూట్ సర్వీస్ అంటే కంప్యూట్ పర్పస్ కోసం. కంప్యూట్ పర్పస్ అంటే నేను జనరల్‌గా చెప్తాను. ఒక డేటాని స్టోర్ చేసుకోవటం, డేటాని రిట్రీవ్ చేసుకోవటం, అలాగే ఏదైనా గేమింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా! సో, అవి చేయటం. సో, వీటన్నిటికి ఏదైతే డివైసెస్ మనం యూజ్ చేస్తామో దాన్ని కంప్యూట్ సర్వీస్ అనొచ్చు. కంప్యూట్ సర్వీస్ అనొచ్చు. సో, అలాగే ఇంకా మీకు ఇది అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు ఏదైనా మనం డేటాను స్టోర్ చేయటం కోసం S3 మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ డే 3 వీడియోలో S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్. S3ని EBS అలాగే ఇవన్నిటిని స్టోరేజ్ కేటగిరీ కింద అనుకుంటాం. స్టోరేజ్ కేటగిరీ కిందకి వస్తాయి ఇవి. అలాగే నెట్వర్క్ రిలేటెడ్ సర్వీసెస్ అంటే VPC, సెక్యూరిటీ గ్రూప్. సో, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్‌లో వస్తాయి. ఇవన్నీ నెట్వర్క్ కేటగిరీ కింద వస్తాయి. అలాగే EC2 ఇన్స్టెన్స్ అంటే సర్వర్స్ అన్ని కంప్యూటర్ కేటగిరీ కిందకి వస్తాయి. ఇట్స్ బిలాంగ్ అలాగే లాంబ్డా కూడా కంప్యూట్ కేటగిరీ కిందకి వస్తుంది. ఇప్పుడు మనకి క్లారిటీ రావాల్సింది ఏంటంటే EC2 ఆల్రెడీ ఉంది కంప్యూట్ కేటగిరీలో. సో, మళ్ళీ లాంబ్డా ఎందుకు యూజ్ చేస్తాం? EC2ని యూజ్ చేయొచ్చు కదా! అంటే జస్ట్ ఇప్పుడు దీని ముందు స్లైడ్‌లో చెప్పుకున్నాం కదా! సో, చిన్న టాస్క్‌కి కూడా మళ్ళీ ఈ సర్వర్స్ అన్నిటిని మెయింటెనెన్స్ అంతా మనం చేయాలి. అలా కాకుండా చిన్న టాస్క్‌కి మళ్ళీ అలాగే పే చేయాలి ఐడిల్ అవర్స్‌లో కూడా. ఇవన్నీ ఓవర్‌కమ్ చేయడానికి లాంబ్డాని యూజ్ చేస్తాం. మీకు ఇప్పుడు నేను డ్రా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు అర్థమవుతుంది. ఫైన్. తర్వాత రన్స్ యువర్ కోడ్ ఆటోమేటికల్లీ. సో, మన కోడ్ ఆటోమేటిక్‌గా రన్ అవుతుంది. మనం మాన్యువల్‌గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది మనం ప్రాక్టికల్‌గా చేసి చూస్తాం ఇప్పుడు. నో సర్వర్స్ టు మేనేజ్. సర్వర్స్ ఏమి ఉండవు ఇక్కడ మేనేజ్ చేయడానికి. సో, మెయింటైన్ చేయడానికి. జస్ట్ ఎప్పుడైతే ఆ కోడ్ అవసరమో, ఎప్పుడైతే ఆ పర్టిక్యులర్ కోడ్ రన్ అవ్వాలో లాంబ్డా ఫంక్షన్ అనేది ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. తర్వాత ఇక్కడ చూడండి మెయిన్ ఇంపార్టెంట్ పే ఓన్లీ ఫర్ ఎగ్జిక్యూషన్ టైమ్. ఇందాక EC2 ఇన్స్టెన్స్‌లో ఆ EC2 ఇన్స్టెన్స్ రన్నింగ్‌లో ఉండాలి. అప్లికేషన్‌ని ఎవరైనా యూజర్స్ యూజ్ చేసినా చేయకపోయినా మనకి పే చేయాలి. ఇది అలా కాదు. పే ఓన్లీ ఫర్ ఎగ్జిక్యూషన్ టైమ్. యూజర్ ఆ అప్లికేషన్‌ని యూజ్ చేసేటప్పుడే లాంబ్డా ట్రిగ్గర్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. వర్క్ అయిన తర్వాత ఆ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత లాంబ్డా స్టాప్ అయిపోతుంది. కాబట్టి ఆ కొంచెం టైంకే ఆ తక్కువ టైం ఏదైతే ఉందో సో, దానికి మాత్రం పే చేస్తే చాలు. దానికి మాత్రమే చార్జ్ చేస్తాం. ఫైన్. తర్వాత రైట్ కోడ్ ఎగ్జాంపుల్ జస్ట్ సింపుల్‌గా చెప్పాలంటే రైట్ కోడ్ రాసిన తర్వాత అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎవరైనా ఆ కోడ్‌ని యూజ్ చేసే దానికి యూజర్స్ ఆహ్, ఆ కోడ్‌ని యూజ్ చేస్తే అప్పుడు మాత్రమే అది స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ లాంబ్డా? నేను ఇప్పుడు ఇది డ్రా చేసి చూపిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. యాహ్! వై సర్వర్‌లెస్. సో, మళ్ళీ సేమ్ అదే ఉంటుంది. యూ డోంట్ మేనేజ్ సర్వర్స్‌ని మేనేజ్ చేయనవసరం లేదు. ఓఎస్ అప్డేట్స్, ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ చేయనవసరం లేదు. స్కేలింగ్ అవసరం లేదు. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంత పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. సో, అందుకే సర్వర్‌లెస్ కంప్యూటర్ సర్వీస్‌ని యూజ్ చేస్తాం.
ఏడబ్ల్యూఎస్ హ్యాండిల్స్ ఎవ్రీథింగ్. ఇదంతా ఈ ఏడబ్ల్యూఎస్ హ్యాండిల్ చేస్తది. ఈ లాంబ్డాని మొత్తం. సో మనమేమి ఓన్‌గా మనమేం మెయింటెనెన్స్ చేయనవసరం లేదు. ఫైన్. తర్వాత లాంబ్డా వర్సెస్ EC2. ఇక్కడ చూడండి EC2 అనేది సర్వర్స్, మాన్యువల్ స్కేలింగ్, పే ఫర్ అవర్స్. ఇది సర్వర్స్ ఇవి మనకు తెలుసు. మాన్యువల్ స్కేలింగ్ మనము ఆటో స్కేలింగ్ ఉంటుంది AWSలో. బట్ స్టిల్ సో ఇవన్నీ మనం డెసిషన్ తీసుకొని ఎన్ని సర్వర్స్ అప్ చేయాలి. సో ఎలా ఇదంతా మనం బేస్డ్ ఆన్ ద లోడ్ మనం మెయింటైన్ చేయాలి. తర్వాత లాంబ్డా నో సర్వర్స్, నో ఆటో స్కేలింగ్, పే ఫర్ MS అంటే మిల్లీ సెకండ్స్. సర్వర్స్ ఏముండవు. సో ఆటో స్కేలింగ్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో అదే తీసుకుంటుంది. పే ఫర్ మిల్లీ సెకండ్. అది ఎంత సెకండ్స్‌లో మిల్లీ సెకండ్స్ ఆ అప్లికేషన్ వర్క్ అయినా గాని అంత మట్టుకే చార్జబుల్. తర్వాత చూస్తే EC2 లాంగ్ యాప్స్ అంటే పెద్ద అప్లికేషన్స్‌ని రన్ చేయడానికి EC2 యూజ్ చేస్తాం. లాంబ్డా షార్ట్ టాస్క్ చిన్న చిన్న టాస్క్స్ రన్ చేయడానికి మనం ఈ లాంబ్డా ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. ఫైన్. సో ఇప్పుడు నేను డ్రా చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. EC2 ఎక్కడ యూజ్ చేస్తాం, లాంబ్డా ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఫైన్. సో ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్‌ని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాం కదా! ఇప్పుడు కూడా ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ అయితే, ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ అయితే ఇందులో ఏముంటుంది? ఫస్ట్ లాగిన్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సో మనం ప్రతిదానికి ఇది తీసుకుంటున్నాం కదా! కాబట్టి అదే తీసుకుంటుంది ఇక్కడ కూడా. కార్ట్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత పేమెంట్ గేట్‌వే ఆప్షన్ ఉంటుంది. ఫైన్. సో ఇక్కడ జనరల్‌గా థింక్ చేయండి. డోంట్ థింక్ టెక్నికల్లీ. ఇక్కడ ఏమవుతదంటే ఇదొచ్చి ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్. ఎవరైనా www.flipkart.com అని టైప్ చేయంగానే మనకి ఈ వెబ్‌సైట్ వస్తుంది. ఈ వెబ్‌సైట్ వచ్చిన తర్వాత ఇది వచ్చి లాగిన్ ఆప్షన్. ఒక్కసారి నేను ఈ కలర్స్ చేంజ్ చేస్తాను. మీకు ఈజీగా అర్థమవుతుంది. యాహ్! ఇదొచ్చి లాగిన్ ఆప్షన్. ఎవరైనా నార్మల్ యూజర్‌కి లాగిన్ ఆప్షన్ అడగదు. మనం ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే ఈ లాగిన్ ఆప్షన్ అడగదు మనల్ని. కొంతమందికి ఎవరికైనా స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్‌లో వర్క్ చేసే వాళ్ళకి ఎంప్లాయీస్‌కి వాళ్ళకి అడుగుతది. మనకు అడగదు. తర్వాత కార్ట్ ఆప్షన్. కాబట్టి దాన్ని అలా పక్కన పెడితే ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఉన్నాయి కదా! వీటిని తీసుకొని నేను ఎక్కుతాం. ఫైన్. ఇప్పుడు ఈ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్‌ని ఎలా చేస్తారంటే రియల్ టైమ్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ టోటల్ కోడ్ ఉంటుంది కదా! ఈ సెర్చ్‌కి రాసిన కోడు, సెర్చ్ ఆప్షన్‌కి రాసిన కోడు, కార్ట్ ఆప్షన్‌కి రాసిన కోడు, పేమెంట్ గేట్‌వేకి, లాగిన్‌కి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ రాసిన కోడ్ తీసుకెళ్ళి ఒకే సర్వర్‌లో ఎప్పుడూ డిప్లాయ్ చేయరు. ఈ సర్వర్ అనుకుంటే దీని మీద ఎప్పుడు డిప్లాయ్ చేయరు. ఇప్పుడు ఎలా చేస్తారంటే ఎందుకంటే అవి కాంప్లికేషన్స్ ఆ మైక్రో సర్వీసెస్ కాన్సెప్ట్స్ వాటిల్లో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానది డెవాప్స్ టాపిక్స్‌లో. బట్ ప్రెజెంట్ అదంత అవసరం లేదు టెక్నికల్‌గా. ఇప్పుడు చూడండి ఈ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా! ఈ సెర్చ్‌కి రాసిన మాడ్యూల్‌కి రాసిన కోడ్‌ని ఒక EC2 మీద రన్ చేస్తారనుకుందాం. దీని మీద ఇన్‌స్టాల్ చేస్తారనుకుందాం. ఇది EC2. ఫైన్. అలాగే ఈ లాగిన్‌కి ఉంది కదా! ఈ లాగిన్‌ని కూడా ఒక EC2లో డిప్లాయ్ చేస్తారనుకుందాం. అలాగే ఇంకా నేను జస్ట్ డ్రా చేస్తాను. ఈ కార్ట్‌ని కూడా ఇంకొక EC2లో చేస్తారనుకుందాం. ఫైన్. అయితే ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్ అంటే ఇది EC2. ఇది EC2. ఇది కూడా EC2. EC2 అంటే వర్చువల్ సర్వర్. EC2లో మనం క్లియర్‌గా నేర్చుకున్నాం. అప్లికేషన్ కూడా డిప్లాయ్ చేసి చూసాం. ఎవరైనా చూడకపోతే ఎవరైనా ఆ EC2 వీడియో గాని చూడకపోతే జస్ట్ గో త్రూ ఇట్. యాహ్! సో ఇప్పుడు ఈ సెర్చ్ ఆప్షన్‌ని ఎవరైనా యూజ్ చేసినా, చేయకపోయినా అంటే సెర్చ్ ఇప్పుడు లాగిన్ అవుతారు. లాగిన్ అవ్వకపోయినా www.flipkart.com కొడితే ఎంటర్ అవుతారు. సెర్చ్ ఆప్షన్‌ని యూజ్ చేసినా, చేయకపోయినా ఈ EC2 రన్నింగ్‌లోనే ఉండాలి. ఇది ఎందుకంటే ఎప్పుడు ఎవరు దీన్ని యూజ్ చేస్తారో తెలీదు కాబట్టి. రన్నింగ్‌లోనే ఉండాలి. లేదంటే సర్వర్ డౌన్ అని వస్తుంది. సేమ్ ఇది కూడా కార్ట్ ఆప్షన్ కూడా ఈ EC2లో డిప్లాయ్ చేశాం కాబట్టి ఈ EC2 కూడా రన్నింగ్‌లోనే ఉండాలి. స్టాప్ చేయకూడదు. ఈ కార్ట్ ఆప్షన్‌ని జనరల్‌గా చూడండి ఒక 1000 మెంబర్స్ ఈ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్‌లోకి ఎంటర్ అయితే 1000 మెంబర్స్‌లో ఆల్మోస్ట్ అందరూ అంటే ఒక రకంగా చెప్పాలంటే 950 మెంబర్స్ సెర్చ్ ఆప్షన్ యూజ్ చేస్తారు. అందులో చాలా తక్కువ అంటే ఒక 400 మెంబర్స్ ఈ కార్ట్ ఆప్షన్ యూజ్ చేస్తారనుకుందాం. ఎందుకు అంటే అందరూ కొనరు గదా! సో, లాగిన్ అయిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెంబర్స్ కొంతమంది టైమ్ పాస్‌కి కూడా ఆహ్, ఈ వెబ్‌సైట్స్‌లో చూస్తూ ఉంటారు. ఏదో సంథింగ్ వాళ్ళకి ఏది కావాలో అది. అలాగే కార్ట్ ఆప్షన్‌కి వచ్చేటప్పటికి ఎంతో ఒక 300 మెంబర్స్ యాడ్ చేశారనుకుందాం. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకేదో మొబైల్ ఫోన్ కావాలి లేదంటే వాట్సాప్ కావాలి.
సో 300 పీపుల్. అలాగే ఈ 300 పీపుల్‌లో ఇది పర్చేస్ చేసేది ఎంతమంది? ఈ పర్చేస్ చేసేది ఒక 50 మెంబర్స్ పర్చేస్ చేస్తారనుకో. ఓకే. 50 పీపుల్. ఇప్పుడు ఇది అప్పటి వరకు దీన్ని ఎవరు యూజ్ చేయరు. ఇదంతా సెర్చ్ చేసి, తర్వాత కార్ట్ ఆప్షన్‌కొచ్చి, కార్ట్‌లో యాడ్ చేసి, తర్వాత ఈ పేమెంట్ దగ్గరికి వస్తారు. నిజంగా పర్చేస్ చేయాలనుకున్నోళ్ళు. వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని అదే ఈసీ2లో గాని దీన్ని గూడా ఇది ఈసీ2లో గాని దీన్ని గూడా గాని డిప్లాయ్ చేస్తే వీటిల్లాగా ఈ ఈ పేమెంట్ గేట్‌వే ఆప్షన్‌ని యూజ్ చెయ్యకపోయినా ఏదో 50 మెంబర్సే యూజ్ చేస్తారు. అది కూడా ఎంతసేపు యూజ్ చేస్తారు? సెర్చ్ అనేది ఎక్కువ సేపు యూజ్ చేస్తారు. అది సెర్చ్ చేస్తారు, ఇది సెర్చ్ చేస్తారు. తర్వాత ఈ పేమెంట్ గేట్‌వే దగ్గరికి వచ్చేసరికి జస్ట్ ఆ పేమెంట్ మోడ్స్ ఉంటాయి గదా! డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ ఉంటాయి గదా! డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మోడు లేకపోతే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయటం. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని జస్ట్ వితిన్ సెకండ్స్‌లో పనైపోతది. అక్కడ ఎక్కువ సేపు ఉన్నా గాని అది టైమ్ ఔట్ వచ్చేస్తది బ్యాంక్. సో, అప్పుడు కొంచెం సేపే రన్ అవుతదిది. అందుకే మనం ఏం చేస్తామంటే ఈసీ2కి బదులు కొంచెం సేపు రన్ అయినా కానీ ఈసీ2కి చార్జ్ చేస్తారు. ఈసీ2 రన్నింగ్‌లో ఉండాలి కాబట్టి అలా కాకుండా దాని బదులు లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేస్తే లాంబ్డా ఫంక్షన్ ఏమవుతదంటే ఎవరైనా యూజర్ వచ్చి ఈ పేమెంట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు స్టార్ట్ అవుతదిది. అంటే ఈవెంట్ డ్రివెన్ అంటారు దీన్నే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి టెర్మినాలజీ. ఈవెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతదో అప్పుడు ఈ లాంబ్డా ఫంక్షన్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి సర్వ్ చేస్తది. సో, ఆ పేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ లాంబ్డా క్లోజ్ అయిపోతుంది. స్టాప్ అయిపోతుంది. ఆ కొంచెం టైంకే చార్జ్ చేస్తారు ఏడబ్ల్యూఎస్ వోళ్ళు. సో, చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఈసీ2కి, లాంబ్డాకి. ఇది సర్వర్ కాబట్టి ఎప్పుడు రన్నింగ్‌లోనే ఉండాలి. లేదంటే అప్లికేషన్ స్టాప్ అవుతుంది. అప్లికేషన్‌ని యాక్సెస్ చేయలేం. కానీ లాంబ్డా అలా కాదు. లాంబ్డా ఫంక్షన్ ఏందంటే సర్వర్‌లెస్. జస్ట్ ఫంక్షన్ ఇది. సో, ఎప్పుడైతే ఈవెంట్ స్టార్ట్ అవుతదో అంటే ఈవెంట్ డ్రివెన్ అంటే ఎప్పుడైతే యూజర్ దీని మీద క్లిక్ చేస్తాడో మనం కోడ్ రాసి పెట్టుంటాం. అప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది ఆటోమేటిక్. సో, ఇదన్నమాట డిఫరెన్స్ హై లెవెల్‌లో. ఓకే. గోయింగ్ ఫార్వర్డ్ నేను చెప్పాను కదా! మీకు క్లియర్‌గా నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ లాంబ్డా ఫంక్షన్‌ని అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఎలా యూజ్ చేస్తారో నేను చెప్తా. ఫైన్. సో, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కొంచెం అర్థమైందనుకుంటాను మీకు. లాంబ్డాకి, ఈసీ2కి డిఫరెన్స్. తర్వాత ఈసీ2 వెన్ యూ నీడ్ సర్వర్స్ ఎప్పుడైతే సర్వర్స్ అవసరమో అప్పుడు ఈసీ2ని యూజ్ చేస్తాం. ఇప్పటివరకు మనం చెప్పుకున్నది. కాకపోతే డిఫరెంట్ యూజ్ కేసెస్‌లో మనం మాట్లాడుతున్నాం అంతే. ఫుల్ ఓఎస్ లెవెల్ కంట్రోల్. సో, ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో, అలాగే తర్వాత ఇన్‌స్టాల్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తాం. లాంగ్ రన్నింగ్ ప్రాసెసెస్. లాంగ్ రన్నింగ్ అంటే ఇప్పుడు ఇందాక చూసాం కదా! సెర్చ్ ఆప్షన్ వాటికి ఎలా ఎలా కంప్లీట్ ఎప్పుడు రన్నింగ్‌లో ఉండాలో అది యూజ్ చేస్తాం. అప్పుడు యూజ్ చేస్తాం ఈసీ2ని. తర్వాత కంటిన్యూయస్ ఆపరేషన్స్ చేస్తాం కదా! అప్పుడు యూజ్ చేస్తాం. తర్వాత చూడండి లాంబ్డా ఈవెంట్ డ్రివెన్ కంప్యూట్. ఈవెంట్ డ్రివెన్ కంప్యూట్ అంటే ఇప్పుడు మనం చూసాం కదా! లాంబ్డా రన్స్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్. అంటే ఆ పేమెంట్ గేట్‌వేలో ఇంతకుముందు నేను డ్రా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాంట్లో ఎప్పుడైతే పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాడో అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో, ఎస్3 అప్‌లోడ్, ఏపీఐ రిక్వెస్ట్, ఎస్‌క్యూఎల్ ఇదేంటంటే ఎస్3 అప్‌లోడ్ అంటే ఎస్3 బకెట్‌లో ఎప్పుడైనా ఒక ఫైల్‌నో లేకుంటే ఒక డేటానో అప్‌లోడ్ చేసినప్పుడు నీకు లాంబ్డా ఫంక్షన్ స్టార్ట్ అవ్వాలంటే అలా చేయొచ్చు. సో, అప్పుడు ట్రిగ్గర్ అయ్యేలాగా చేయొచ్చు. అలాగే ఏపీఐ రిక్వెస్ట్, ఏపీఐ సర్వీసెస్ ఉంటాయి. వీటికి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఈ లాంబ్డా ఫంక్షన్ స్టార్ట్ అవ్వాలి ఆటోమేటిక్‌గా అలా కూడా చేయొచ్చు. ఎస్‌పీఎస్ మెసేజ్, క్రాన్ జాబ్ అంటే ఒక పర్టిక్యులర్ టైమ్‌లో ఒక సర్టెన్ టైమ్ పీరియడ్‌లో మనకి ఏదైనా ఈవెంట్ స్టార్ట్ అవుతది. సో, ఏదైనా బ్యాకప్స్ అలాంటివి తీసుకోవాలన్నప్పుడు అప్పుడు కూడా లాంబ్డాని ట్రిగ్గర్ చేయొచ్చు. సో, చూడండి ఇక్కడ ఫైనల్‌గా ఏంటంటే ఈవెంట్ లాంబ్డా రన్స్ కోడ్. సో, ఎప్పుడు ఈవెంట్ ఉంటుందో, ఎప్పుడు ఆ టాస్క్ మనకి పెర్ఫార్మ్ చేయాలో అప్పుడు మాత్రమే ఆ లాంబ్డా స్టార్ట్ అవుతుంది. తర్వాత స్టాప్ అవుతదన్నమాట. ఫైన్. హౌ లాంబ్డా వర్క్స్? ఈవెంట్ అక్కర్స్ అదే సేమ్ మనం ఇప్పటివరకు మాట్లాడుకుందాం. ఈవెంట్ అక్కర్స్ ఎప్పుడైతే ఆహ్, ఆ కోడ్ మీద అది వర్క్ అవ్వాలో ఆ కోడ్‌ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో సో, అప్పుడు అది స్టార్ట్ అవుతుంది. ఈవెంట్ అక్కర్స్. ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ క్రియేటెడ్. సో, ఆ ఎన్విరాన్మెంట్ ఆహ్, ఎగ్జిక్యూట్ అవ్వాల్సినప్పుడు ఇందాక పేమెంట్ బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినప్పుడు అవుతుందన్నమాట. హ్యాండ్లర్ రన్స్, ఎగ్జిక్యూషన్ కంప్లీట్స్, ఎన్విరాన్మెంట్ స్టాప్స్. హ్యాండ్లర్ రన్స్ అప్పుడు అది రన్ అవుతది. లాంబ్డా ఫంక్షన్ తర్వాత చూడండి ఎగ్జిక్యూషన్ కంప్లీట్స్. ఆ పేమెంట్ గేట్‌వే కోడ్ ఎప్పుడు స్టాప్ అవుతది? పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత స్టాప్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఎన్విరాన్మెంట్ స్టాప్ అయిపోతుంది. తర్వాత చూడండి బిల్లింగ్ కాలిక్యులేటెడ్. ఎన్ని మిల్లీ సెకండ్సో లేదంటే ఎన్ని సెకండ్సో అది వర్క్ అయిందో మనం యూజ్ చేసామో అంత మట్టుకే బిల్ పడుతుంది. సో, అదన్నమాట ఇట్లా. నెక్స్ట్ స్లైడ్.
కీ కాంపోనెంట్స్ ఆఫ్ లాంబ్డా. కీ కాంపోనెంట్స్ ఏముంటాయి ఇందులో అంటే కోడ్ రాయాలి. లాంబ్డా ఫంక్షన్స్ వర్క్ అవ్వాలంటే అది చూపిస్తాను. ఈజీగా ఉంటుందది. తర్వాత రన్ టైమ్ హ్యాండ్లర్, మెమరీ అండ్ టైమ్ అవుట్. సో ఇది టైమ్ అవుట్ అనేది ఇది ఆటోమేటిక్‌గా టైమ్ అవుట్ ఎలా అవ్వాలి? అది ఒకటి ట్రిగ్గర్స్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి? ఐఏఎం రూల్ అంటే ఎవరు పడితే వాళ్ళకి అది వర్క్ అవ్వకుండా సో పర్టిక్యులర్ పర్మిషన్ మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చనమాట. సో అది అలా చేయొచ్చు. తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఇన్ డీటెయిల్‌గా నేను సెకండ్ పార్ట్ లాంబ్డాలో అంటే మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు యూజ్ చేసేటప్పుడు గాని మీకు అడ్వాన్స్డ్ లెవెల్‌లో నేను చూపిస్తాను. అప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుద్ది. తర్వాత చూడండి. సపోర్ట్ సపోర్టెడ్ లాంగ్వేజెస్ అండ్ ట్రిగ్గర్స్. ఇది లాంబ్డా అనేది అన్ని లాంగ్వేజెస్‌కి ఇది వర్క్ అవ్వదు. సపోర్ట్ చేయదు. సో చూడండి సపోర్టెడ్ లాంగ్వేజెస్ పైథాన్‌కి, నోడ్ జేఎస్, జావా, గో లాంగ్వేజ్, సి, రూబీ సో ఇలాంటి వాటికి ఇది సపోర్ట్ చేస్తది. అక్కడ ఉంటుంది. నేను చూపిస్తాను ప్రాక్టికల్‌గా చేసేటప్పుడు ఏ లాంగ్వేజెస్‌కి సపోర్ట్ చేస్తదో అక్కడ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి లాంబ్డా ట్రిగ్గర్స్, ఏపీఐ గేట్‌వే, S3, డైనమోడిబి, ఈవెంట్ బ్రిడ్జ్ అండ్ ఎస్ఎంఎస్, SQS, క్లౌడ్ వాచ్. సో ఇక్కడేంటంటే ఏపీఐ గేట్‌వేస్ మెయిన్‌గా యూజ్ చేస్తాం కదా! మనం అప్లికేషన్ ఏదైనా ట్రిగ్గర్ అవ్వాలంటే, ఏదైనా మనం రిక్వెస్ట్ మనం అందులో ఎగ్జిక్యూట్ చేయాలంటే, సో అలాంటప్పుడు ఈ ఏపీఐస్ అంటే ఏంటనేది నేను ఒక స్పెషల్ వీడియో ఒకటి చేస్తాను. చాలా మందికి డౌట్ ఉంటుందిది. ఆ ఏపీఐస్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుందనేది అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఆ వీడియో చూడండి. నేను అప్లోడ్ చేస్తాను. ఫైన్. తర్వాత ఎస్3 బకెట్ మీకు తెలుసు. డే 3లో మనం చూసాం. ఆ డేటా అప్‌లోడ్ చేసినప్పుడు, లేదంటే ఆ బ్యాకప్స్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్‌గా అది ట్రిగ్గర్ అవ్వాలంటే అలా ట్రిగ్గర్ చేయి. సో, డైనమోడిబి అలాగే క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్ అంటే ఏంటి? సో, ఇది కూడా మనం ఈ ఏడబ్ల్యూఎస్ సీరీస్‌లో వస్తుంది. ఈ క్లౌడ్ వాచ్ అనేది మానిటర్ చేస్తుంటారు. అది ఎప్పుడు ఇది ట్రిగ్గర్ అవ్వాలి అనేది మనం దానికి ఇంటిగ్రేట్ చేయొచ్చు. అందుకే నేను చెప్పాను. లాంబ్డాకి అడ్వాన్స్డ్ లెవెల్‌లో కావాలంటే ఈ సర్వీసెస్ అన్నీ మనకి ముందుగా తెలుస్తుండాలి. అప్పుడు మనం చేయొచ్చు. నేను ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అని అడిగితే మీరు EC2 ఆల్రెడీ నేను చేస్తున్నాను కాబట్టి దీని ముందు డే 4 వీడియోలో ఇమ్మీడియేట్‌గా లాంబ్డా చేస్తే జస్ట్ అంటే ఒక ఐడియా వస్తుంది. సో, ఎలా యూజ్ చేయాలో దానికి ఏంటి ఆల్టర్‌నేట్ ఇది ఎలా యూజ్ చేయొచ్చని. అందుకోసం ఇది నేను చేస్తున్నాను. పార్ట్ 2లో నేను అడ్వాన్స్ చేస్తాను. అప్పటికి ఇవన్నీ అయిపోయింది. ఈ క్లౌడ్ వాచ్ ఇవంతా. తర్వాత చూడండి యూజ్ కేసెస్. అంటే ఎప్పుడు యూజ్ చేస్తాం లాంబ్డా అనేది ఇంకొకసారి చెప్తున్నాను నేను. యూజ్ కేస్ 1 S3 ప్రాసెసింగ్. S3లో మనం చూడండి ఇమేజ్ రీసైజింగ్, లాగ్ ప్రాసెసింగ్ ఏదైనా మనం అందులో చేంజెస్ చేసేటప్పుడు, డేటాను అప్‌లోడ్ చేసేటప్పుడు, ప్రాసెసింగ్ మోడిఫికేషన్స్ చేసేటప్పుడు, అప్పుడు కావాలంటే మనం దాన్ని ఆటోమేటిక్‌గా అది ట్రిగ్గర్ చేయొచ్చు. మనం కోడ్ రాసి. తర్వాత ఏపీఐ గేట్‌వే, లాంబ్డా డైనమోడిబి. సో, ఇట్లా మైక్రో సర్వీసెస్ కాన్సెప్ట్‌లో, చాట్‌బోట్‌లో సో, వీటిల్లో కూడా మనం ఎప్పుడు కావాలంటే ఆ పర్టిక్యులర్ ఈవెంట్ వచ్చినప్పుడు మనం లాంబ్డా స్టార్ట్ అవ్వాలి అంటే, లాంబ్డా వర్క్ అవ్వాలంటే మనం కోడ్ రాయొచ్చు. తర్వాత యూజ్ కేస్ 3 క్రాన్ జాబ్స్. సో, డైలీ రిపోర్ట్స్, క్లీన్ అప్ బ్యాకప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాకప్స్ అనేది డైలీ మనకి ఈ టైంలో బ్యాకప్ ఇవ్వాలి. సో, దాన్ని రిస్టోర్ చేయాలి. సో, అలాంటప్పుడు లేదంటే డేటాని క్లీనప్ చేయాలి అన్‌వాంటెడ్ డేటా. సో, అలాంటప్పుడు మనం ఆటోమేటిక్‌గా అంటే ఈరోజు 4:00 రేపు మళ్ళీ 4:00 సో, ఇలాంటప్పుడు కూడా మనం అందులో కోడ్ రాసి లాంబ్డాని యూజ్ చేయొచ్చు. ఫైన్. సో, ఇవన్నీ మనం పార్ట్ 2లోనే నేర్చుకోవచ్చు ఇప్పుడు కంటే. తర్వాత కోల్డ్ స్టార్ట్, వార్మ్ స్టార్ట్. సో, ఇది కూడా నేను అక్కడే చెప్తాను. వార్మ్ స్టార్ట్ అంటే జస్ట్ క్రియేట్ చేయడం. సో, కోల్డ్ స్టార్ట్ అంటే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం. అంటే ఇప్పుడు ఏదన్నా ఈవెంట్ డ్రివెన్ ఉంది కదా! అప్పుడు. సో, అదే వార్మ్ స్టార్ట్ అంటే మళ్ళీ రీయూజ్ చేయటం అనేది. ఫైన్. తర్వాత అడ్వాంటేజెస్. సో, ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా! పే ఫర్ యూజ్. మనం ఎంత యూజ్ చేస్తే లాంబ్డా అంతే చార్జ్ చేస్తారు. ఆటో స్కేలింగ్ సేమ్ ఇది అన్ని సర్వీసెస్‌కి ఉంటుంది పే ఫర్ యూజ్ అనేది. బట్ లాంబ్డా ఏంటంటే మనం ఆటోమేటిక్‌గా అదే స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే స్టాప్ అవుతుంది కాబట్టి చాలా తక్కువ టైమ్ అంటే ఆ బిల్లింగ్ టైమ్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. తర్వాత ఆటో స్కేలింగ్ ఇది మాన్యువల్‌గా చేయని అవసరం లేదు. అది ఉంటుంది. జీరో సర్వర్ మేనేజ్మెంట్. సర్వర్ మేనేజ్మెంట్ ఉండదసలు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా! ఈ ప్యాచింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ అవసరం లేదు. తర్వాత ఏడబ్ల్యూఎస్ ఇంటిగ్రేషన్. ఏడబ్ల్యూఎస్ వేరే సర్వీసెస్‌తో వీటిని క్లౌడ్ వాచ్, S3 వీటితో ఇంటిగ్రేట్ చేసి మనం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా! హైలీ అవైలబుల్. ఇది డౌన్ టైము, డౌన్ అవ్వటం అలా ఉండదు. ఇది ఎప్పుడూ అవైలబిలిటీ ఉంటుందిది. మనం ఒకసారి కోడ్ రాసి మనం అది దానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఫైన్. నెక్స్ట్ లిమిటేషన్స్. సో, లిమిటేషన్స్ మేజర్‌గా ఇది కొన్ని లాంగ్వేజెస్‌కి సపోర్ట్ చేస్తుందని ఇందాక చూసాం గదా! సో, అదొకటి 15 మినిట్స్ టైమ్ ఔట్. సో, ఇది టైమ్ ఔట్ అనేది ఆటోమేటిక్‌గా ఉంటుంది. సో, దాన్ని ఎలా మనం చేంజెస్ చేయొచ్చా, చేయకూడదనేది కూడా నేను పార్ట్ 2లో చూస్తాను. ప్యాకేజ్ సైజ్ లిమిట్స్. సో, ప్యాకేజ్ పెద్ద పెద్ద అప్లికేషన్స్‌కి లాంగర్ అప్లికేషన్స్‌కి ఇది మళ్ళీ చేయాలంటే కష్టం. సో, అది కూడా మనకి తెలిసుండాలి.
నాట్ ఫర్ హెవీ కంప్యూటర్స్ చెప్పాను కదా. హెవీ అప్లికేషన్స్కి ఇది వర్క్ అవ్వదు, అది కష్టం. తర్వాత ఇంకొకసారి ఇచ్చాను ఇక్కడ సమ్మరీ లాగా. వెన్ టు యూజ్ ల్యాండా వర్సెస్ ఈసీ2 ఎప్పుడు యూజ్ చేస్తాను, ల్యాండా యూజ్. వెన్ టు యూజ్ ల్యాండా చూడండి, దీని కింద ఆటోమేషన్. సో ఇది కంప్లీట్ గా ఆటోమేట్, అంటే యూజర్ ఆ ఈవెంట్ ని, ఆ పర్టికులర్ అప్లికేషన్ ని, లేదా ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ ని, ఇందాక పేమెంట్ గేట్వే చెప్పాను కదా, ఆ పేమెంట్ ని యాక్సెస్ చేసినప్పుడు, దాన్ని యూజ్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్ గా అది స్టార్ట్ అవ్వటం. తర్వాత షార్ట్ జాబ్స్, సో చిన్న పీస్ ఆఫ్ కోడ్ అన్నట్టు, చిన్న అప్లికేషన్స్, చిన్న కోడ్ రన్ చేయడానికి ఏపీఎస్ చూసాం, మైక్రో సర్వీస్ కాన్సెప్ట్ లో లో కాస్ట్ వర్క్ లోడ్స్. సో కాస్ట్ చాలా తక్కువ పడుతుంది. తర్వాత వెన్ టు యూస్ ఈసీ2 లాంగ్ టాస్క్, పెద్ద టాస్క్, హెవీ కంప్యూట్, పెద్ద అప్లికేషన్స్, హెవీ కోడ్ రన్ చేయడానికి, అలాగే ఫుల్ కంట్రోల్. సో తర్వాత కస్టమ్ సాఫ్ట్వేర్, సో మనకు కావాల్సిన వేరే సాఫ్ట్వేర్, ఇది లిమిటెడ్ గా కొన్నిటికే వర్క్ అవుతుంది అనుకున్నాం కదా ల్యాండా. ఈసీ2 అలా కాదు, అన్నిటికీ. సమ్మరీ. సో ఫైనల్ గా ల్యాండా సర్వర్లెస్ ప్లస్ ఈవెంట్ డ్రివెన్. సర్వర్లెస్ అంటే ఇప్పుడు ఏంటో మీకు అర్థమైంది, ఈవెంట్ డ్రివెన్ అంటే ఏంటో కూడా అర్థమైంది అనుకుంటాం. తర్వాత ఆటో స్కేలింగ్ ప్లస్ పే ఫర్ మిల్లీ సెకండ్స్, ఆటోమేటిక్ గా అది స్కేల్ అవుతుంది. పే ఫర్ మిల్లీ సెకండ్ అంటే ఎంత తక్కువ టైం అని వర్క్ అయితే కూడా అంత మట్టికే అది బిల్ పడుతుంది, ఛార్జ్ చేస్తుంది. తర్వాత ఈసీ2 నీడెడ్ ఫర్ లాంగ్ అండ్ హెవీ టాస్క్. ఈసీ2 మాత్రం లాంగ్ లెంతీ అప్లికేషన్స్ కి, అలాగే హెవీ టాస్క్ కి మనం యూస్ చేస్తాం. ఫైన్. ఇప్పుడు నేను దీన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇది ప్రాక్టికల్ గా ఎలా క్రియేట్ చేయాలి దీని అనేది చూద్దాం. ఇది AWS కన్సోల్. ఇది ఎవరైనా AWS ఫ్రీ టియర్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే చేసుకోండి. ఎలా యాక్సెస్ చేయాలి ఆ కన్సోల్ అనేది కూడా నేను అందులో చూపించున్నాను. AWS డే 1 వీడియోలో నేను AWS లో ఫ్రీ టియర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపించున్నాను. అలాగే డే 2 వీడియోలో అసలు AWS అంటే ఏంటి, సో దానికి ముందు అసలు క్లౌడ్ అంటే ఏంటి, కంప్లీట్ వర్చువల్ సర్వర్ అంటే ఏంటి, బేసిక్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఆ వీడియోస్ చూడు. సో ఇది కన్సోల్, AWS కన్సోల్. ఒకసారి AWS కన్సోల్ కి లాగిన్ అయిన తర్వాత సెర్చ్ లోకి వెళ్ళండి. సెర్చ్ లోకి వెళ్ళి జస్ట్ మిగతా సర్వీసెస్ లాగా EC2 లో మనం EC2 అని సెర్చ్ చేసాం కదా, ఇక్కడ ల్యాండా అని టైప్ చేయండి. చూడండి, ఇది ల్యాండా ఫస్ట్ది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఫంక్షన్స్ 0 అంటే ఇంతవరకు ఏం లేవు నా దగ్గర. సో ఇదే ఫస్ట్ ఇప్పుడు నేను డిలీట్ చేసాను అంతకుముందు. చూడండి, ఇది వస్తుంది. ఇప్పుడు క్రియేట్ ఎ ఫంక్షన్, దీన్ని క్లిక్ చేసుకోండి, ఆరెంజ్ కలర్ లో ఉన్నదాన్ని. ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఆథర్ ఫ్రమ్ స్క్రాచ్, యూజ్ ఎ బ్లూ ప్రింట్ కంటైనర్ ఇమేజ్. సో నేను ఇప్పుడు ఇది ఇలాగే ఉంచుతాను. ఆథర్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది స్టార్ట్ విత్, చూడండి ఇక్కడ చదవండి మీకు అర్థం. స్టార్ట్ విత్ సింపుల్ హలో వరల్డ్ ఎగ్జాంపుల్. ఫైన్. సో మనం దీంతోనే వెళ్దాం. ఫస్ట్ బేసిక్ కాబట్టి, బిగినింగ్ కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫంక్షన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, ఏబీసీ ఎక్స్పోజర్ ఏదైనా. నేను జస్ట్ డెమో అని ఇస్తాను, డెమో ఫంక్షన్ అని ఇస్తాను. తర్వాత నెక్స్ట్ రన్ టైం ఉంది కదా, రన్ టైం నేను ఒకసారి క్లిక్ చేస్తే నేను పైథాన్ సెలెక్ట్ చేసుకుంటాను. సార్ క్లిక్ అవుట్ సైడ్. ఇది కొన్ని లిమిటెడ్ అప్లికేషన్స్ కే వర్క్ అవుతుందని చెప్పుకున్నాం కదా. చూడండి ఇక్కడ .NET, జావా, నోడ్.js, పైథాన్, రూబీ, సో అమెజాన్ లెనెక్స్, సో ఇంకా అదర్ సపోర్టెడ్ ఇవి వీటికి రన్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, అన్ని లాంగ్వేజెస్ కి ఇది సపోర్ట్ చేయదు అని. సో ఏ రేట్కి సపోర్ట్ చేస్తుందో ఇక్కడ చూసుకోవాలి. తర్వాత కస్టమ్ సెట్టింగ్స్. సో కస్టమ్ సెట్టింగ్స్ అనేది ఇప్పుడు నేను వెళ్ళట్లేదు, జస్ట్ క్రియేట్ ఫంక్షన్ నేను ఇప్పుడు క్లిక్ చేస్తాను. క్రియేట్ ఫంక్షన్ ల్యాండా ఫంక్షన్ క్రియేట్ అవుతుంది. అడిషనల్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇవన్నీ ఉంటాయి అనమాట. సో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అవన్నీ అది చూపిస్తాను. క్రియేట్ ఫంక్షన్. సో ఇవన్నీ బిగినింగ్ లో ఎప్పుడైనా సరే కాంప్లికేట్ చేసుకోకుండా, సో సింపుల్ గా నేర్చుకోవడానికి ట్రై చేస్తే బై ప్రాక్టీస్ వచ్చేస్తుంది. సెట్టింగ్ స్టార్టెడ్. ఫస్ట్ నేను దీన్ని క్లోజ్ చేస్తా. చూడండి, సో ఫంక్షన్ ఓవర్ వ్యూ, దీన్ని కూడా ఒకసారి క్లోజ్ చేస్తాను నేను. ఫంక్షన్ ఓవర్ వ్యూ, యాడ్ ట్రిగ్గర్. ఇక్కడ చూడండి, డెమో ఫంక్షన్, ఇది నేను ఇచ్చిన నేమ్, ఇది మన ల్యాండా ఫంక్షన్. ఇది ఇక్కడ చూడండి, యాడ్ ట్రిగ్గర్, యాడ్ డెస్టినేషన్. యాడ్ ట్రిగ్గర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. యాడ్ డెస్టినేషన్, సో ఎప్పుడు ఇది క్లోజ్ అవ్వాలనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అది ప్రాక్టికల్ గా చేయట్లేదు.
ఎందుకంటే దాన్ని ఇంటిగ్రేషన్ చేయటం అదంతా ఐడియా ఉండాలి. అలాగే లాంబ్డా ఫంక్షన్‌కి కోడ్ రాయాలి కదా! చూడండి ఇక్కడ అదైతే ఎళ్ళట్లేదు. నేను జస్ట్ బేసిక్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో, తర్వాత నేను చెప్పాను కదా! నెక్స్ట్ పార్ట్‌లో ఇదంతా కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో ఎలా యూజ్ చేస్తామో అప్పుడు చూపిస్తాను. చూడండి కోడ్ ఉంది కదా! కోడ్, టెస్ట్, మానిటర్, కాన్ఫిగరేషన్ ఇట్లా బై డిఫాల్ట్ ఫస్ట్‌ది కోడ్ కాబట్టి కోడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి నేనేం చేస్తానంటే హలో ఫ్రమ్ లాంబ్డా ఉంది కదా! ఈ కోడ్‌లో ఈ పైథాన్ సెలెక్ట్ చేసుకున్నాను కదా! అందుకే ఇది. చూడండి హలో ఫ్రమ్ లాంబ్డా ఉంది కదా! దీన్ని నేనేం చేస్తానంటే జస్ట్ ఇక్కడ ఏదుంటే టెక్స్ట్ అంటే జస్ట్ సింపుల్ కోడ్ ఇది. ఈ టెక్స్ట్‌ని డిస్‌ప్లే చేయటం కోసం. సో, మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. హలో ఫ్రమ్ ప్రసాద్. హలో ఫ్రమ్ ప్రసాద్ డెవాప్స్ విత్ ప్రసాద్. సో, యాహ్! సో, ఇది ఇలా ఉంచుతా. తర్వాత నేనేం చేస్తానంటే యాహ్! లేయర్స్, రన్ టైమ్ సెట్టింగ్స్ సో, ఇవన్నీ జోలికి ఇప్పుడు నేను ఎళ్ళట్లేదు. సింపుల్‌గా మనం తర్వాత టెస్ట్, మానిటర్ ఇది కూడా నేను ఎళ్ళట్లేదు. కాన్ఫిగరేషన్ ఉంది కదా! ఈ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేస్తాం. ఈ కాన్ఫిగరేషన్‌లో ఇక్కడ గాని మీరు చూస్తే చూడండి జనరల్ కాన్ఫిగరేషన్. సో, ఇప్పుడు ఏదుంటే అదే అలాగే వదిలేస్తాను. ట్రిగ్గర్స్ ఇది కూడా అలాగే వదిలేస్తాను. ఎప్పుడు ట్రిగ్గర్ చేయాలి ఏంటి? పర్మిషన్స్ ఇప్పుడు నేను స్పెషల్ పర్మిషన్స్ అంటే ఏదైనా పర్టిక్యులర్ పర్మిషన్స్ అలా దానికి కూడా వెళ్ళట్లేదు. సో, డెస్టినేషన్స్ ఎప్పుడు క్లోజ్ అవ్వాలి అది కూడా ఎళ్ళట్లేదు. ఫంక్షన్ యూఆర్ఎల్ ఉంది కదా! సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ ఉంటేనే మనం దీన్ని యాక్సెస్ చేయగలం అప్లికేషన్ కదా! సో, కాబట్టి క్రియేట్ ఫంక్షన్ యూఆర్ఎల్. సో, దీన్ని ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఎవరు దీన్ని యాక్సెస్ చేయాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయాలి. అంటే ఈ అప్లికేషన్‌ని. ఇక్కడ చూడండి ఆథ్ టైప్ అంటే ఆథెంటికేషన్ టైప్. AWS_IAM మనం ఓన్లీ పర్టిక్యులర్ యూజర్స్‌కి మాత్రమే దీన్ని యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే, అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఐఏఎం యూజర్స్ ఆ రోల్స్ మనం దానికి ఆ యూజర్స్‌కి మనం అప్లై చేస్తామనమాట. ఈ ఐఏఎం కాన్సెప్ట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. డే 6 వీడియోలో అది చాలా చాలా ఇంపార్టెంట్. అది చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది నన్ అని ఇచ్చామంటే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ చదివితే మీకు అర్థమైపోద్ది. లాంబ్డా వోంట్ పెర్ఫార్మ్ ఐఏఎం ఆథెంటికేషన్స్ ఆర్ రిక్వెస్ట్. సో, అంటే ఎవరైనా చూడండి పబ్లిక్ అన్లెస్ యూ ఇంప్లిమెంట్ యువర్ ఓన్ మీరు మనం అంటిల్ అన్లెస్ పర్టిక్యులర్ యూజర్స్‌కి మనం యాక్సెస్ ఇవ్వకుండా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎవరికైనా ఇది యాక్సెస్ అలౌ చేస్తుంది. సో, కాబట్టి నేను ఇప్పుడు ప్రెజెంట్ వెబ్‌సైట్ నుంచి త్రూ ఇంటర్నెట్ నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నన్ అని ఇస్తాను. తర్వాత డౌన్ ఇదంతా ఏం చేంజ్ చేసే అవసరం లేదు. సేవ్ ఉంది కదా! ఈ సేవ్ క్లిక్ చేస్తే దానికంటే ముందు యాహ్! సో, సేవ్ ఉంది కదా! సేవ్ క్లిక్ చేస్తాను. చాలు. ఇప్పుడు యూఆర్ఎల్ క్రియేట్ అవుతుంది. ఫైన్. యూఆర్ఎల్ చూడండి ఇక్కడ ఫంక్షన్ యూఆర్ఎల్ క్రియేట్ అయింది కదా! ఈ ఫంక్షన్ దీన్ని కాపీ చేసుకొని మన దగ్గర పెట్టుకోవచ్చు. యూజర్స్‌కి షేర్ చేయొచ్చు. లేదంటే నేను దీన్ని డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు చూడండి హలో ఫ్రమ్ లాంబ్డా. సో, అది సేవ్ అవ్వలేదు. నేను హలో ఫ్రమ్ డెవాప్స్ విత్ ప్రసాద్ అని ఇచ్చాను కదా! సో, ఇట్స్ ఓకే. ఎనీథింగ్. సో, మనం అది అక్కడ సేవ్ చేయలేదు. సేవ్ అవ్వలేదు. సేవ్ అవ్వలేదు కాబట్టి హలో ఫ్రమ్ లాంబ్డా అవుతుంది. ఫైన్. ఇప్పుడు మనం ఇక్కడికెళ్ళి కోడ్ ఉంది కదా! కోడ్ ఫస్ట్ ఇది బై డిఫాల్ట్ ఇదే వచ్చింది మనకి. ఇక్కడికెళ్ళి లెట్ ఇట్ ఓపెన్. కోడ్ ఇక్కడ చేంజెస్ చేసి చూడండి లాంబ్డా ఫంక్షన్. సో, ఇది డెవాప్స్ విత్ ప్రసాద్ కదా! ఇది ఇక్కడ చేసిన తర్వాత మనం ఈ డిప్లాయ్ ఉంది కదా! సో, డిప్లాయ్ ఇది కొట్టేస్తాం. ఇది డిప్లాయ్ ఇన్ కోడ్. డిప్లాయ్ ఇన్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి అప్డేటింగ్ ద ఫంక్షన్ డెమో ఫంక్షన్ అయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తానంటే ఈ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తా. యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు హలో ఫ్రమ్ డెవాప్స్ విత్ ప్రసాద్ అని. సో, ఇందాక డిప్లాయ్ చేయకుండా ఉంటే జస్ట్ హలో ఫ్రమ్ లాంబ్డా అని వచ్చింది. ఇప్పుడు నేను డిప్లాయ్ చేశాను కాబట్టి ఇది. సో, ఇలా దీన్ని యూజ్ చేయాలి. సో, అలాగే నేను చెప్పాను కదా! సెకండ్ ఆహ్, పార్ట్‌లో అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. గైస్ సో, ఇలాగా మీరు లాంబ్డా క్రియేట్ చేసి ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ లాంబ్డా ఫంక్షన్‌ని డిలీట్ చేయటం మర్చిపోవద్దు. లాంబ్డా ఫంక్షన్ ఒకటే కాదు. ఎనీ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ మీరు ప్రాక్టీస్ చేసిన వెంటనే EC2 కావచ్చు, S3 కావచ్చు, సో, రేపు చేయబోయే సర్వీసెస్ కావచ్చు. సో, వెంటనే డిలీట్ చేసేయండి. సో, లేదంటే అన్నెసరీ ఇది ఈ ప్రీ క్రెడిట్స్ ఉన్నాయి కదా! వేస్ట్ అవుతుంది. ఫైన్. ఎలా డిలీట్ చేయాలంటే చూడండి. సో, ఇది కదా మనం లాంబ్డా ఫంక్షన్ ఇక్కడికి చూడండి యాక్షన్ ఉంది కదా! యాక్షన్స్ దగ్గర క్లిక్ చేసి డిలీట్ ఫంక్షన్ జస్ట్. ఇప్పుడు కన్ఫర్మేషన్ అడుగుతది. జస్ట్ కన్ఫర్మ్ అని ఇవ్వండి. యాహ్!
నౌ డిలీట్. ఎస్, చూడండి లాంబ్డా ఫంక్షన్ వాజ్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. సో ఇంతే. థ్యాంక్ యూ గైస్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ టుడే సెషన్. సో మీకు అర్థమైంది అనుకుంటాను లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి, EC2కి లాంబ్డాకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది. సో ఇంకా నేను చెప్పాను కదా, పార్ట్ 2లో అడ్వాన్స్డ్ లెవెల్లో లాంబ్డాని ఎలా యూజ్ చేస్తాం అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాజెక్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే దానికి ముందు సో చాలా AWS సర్వీసెస్ గురించి మీకు తెలిసి ఉండాలి, మీరు నేర్చుకొని ఉండాలి. అప్పుడే మీరు వేరే సర్వీసెస్తో ఇంటిగ్రేట్ చేసి లాంబ్డాని యూజ్ చేయగలరు. ఫైన్. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఇన్స్టెంట్ మెసేజ్ వస్తుంటుంది. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఎంత ఎక్కువ లైక్స్ చేస్తే ఈ వీడియో అంతమందికి షేర్ అవుతుంది. అప్పుడు అంతమందికి ఇది యూజ్ అవుతుంది. ఎవరైతే ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఫైన్. ఇంకా న్యూ డెవాప్స్ బ్యాచెస్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. సో మన దగ్గర వీక్ డే బ్యాచెస్ ఉంటాయి, వీకెండ్ బ్యాచెస్ ఉంటాయి, ఇంకా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో కూడా ఉంటాయి. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అంటే ఏంటంటే సో US, ఆస్ట్రేలియా, UK అంటే వేరే టైం జోన్స్లో ఉన్న స్టూడెంట్స్ కోసం మన టైం జోన్లో జాయిన్ అవ్వలేకపోతే, అలాగే ఇండియాలో కూడా రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తుంటారు కదా. సో అంటే ఒక వీక్ ఒక షిఫ్ట్లో, ఒక వీక్ ఇంకొక షిఫ్ట్లో, వాళ్ళకి కూడా పర్టికులర్ టైమింగ్స్లో డైలీ ఒకే టైంలో అటెండ్ అవ్వడానికి వీలు కాకపోతే అప్పుడు ఈ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో జాయిన్ అవ్వచ్చు. అది ఎలా ఉంటుందనేది మీరు కానీ కాల్ చేశారంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో నేను IAM కాన్సెప్ట్ కవర్ చేస్తాను, Day 6 వీడియోలో.